టాలీవుడ్ లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి క్రీడా రంగంలో కూడా తన ప్రతిభను చాటుతూ నిరూపించింది. ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్ లో ప్రగతి అత్యంత ప్రతిభతో సత్తా చాటారు. ఈ పోటీలో ఆమె ఒక బంగారు, 3 రజత పతకాలను గెలిచారు. ఈ ఘన విజయంతో ప్రగతి దేశానికి గర్వకారణంగా నిలిచారు. నటనలోనే కాకుండా క్రీడా రంగంలోనూ సత్తా చాటిన ప్రగతి ఏదైనా సాధించడానికి వయసు అడ్డంకి కాకుండా ఉన్నదని నిరూపించారు. అయితే ఈ విజయంపై ప్రగతి చుట్టూ ఓ వివాదం మొదలైంది. ప్రగతి సాధించిన మెడల్స్ వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. పూజల కారణంగా మాత్రమే తన విజయాన్ని సాధించారని చెప్పడం సరైనది కాదని ప్రగతి స్పష్టంగా కౌంటర్ ఇచ్చారు. ప్రగతి వివరాల ప్రకారం వేణుస్వామి వద్ద 2.5 ఏళ్ల క్రితం ఆమె పూజలు చేయించుకున్న విషయం నిజమే. కానీ ఆ పూజలు తన జీవితంలో కష్టమైన దశలో స్నేహితుల సూచనతో మాత్రమే జరిగాయి. టైం బాగోలేనప్పుడు ఇలాంటి వాటిని నమ్మడం సహజమే అని ప్రగతి తెలిపారు. ఆమె చెప్పింది ఏమిటంటే, ఈ పూజల వల్ల సినిమా రంగంలో లేదా క్రీడా రంగంలో ఏ ప్రగతి లేకపోవడం స్పష్టమని గుర్తు చేశారు. ప్రగతి కట్టిపడిగా చెప్పారు, తన విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడం కరెక్ట్ కాదు. కఠిన సాధన, నిరంతర కృషి వల్లే నేను ఈ ఘన విజయం సాధించగలిగాను. ఎవరి పూజల ప్రభావం వల్ల కాదు ఆమె తెలిపింది. తన ప్రగతి, కృషి, శ్రమ ఫలితమే ఈ ఘన విజయం. ప్రగతి విజయం చుట్టూ జరిగిన ఈ వివాదం అభిమాన నెటిజన్ల మధ్య చర్చానీయాంశంగా మారింది. చాలా మంది ఆమెకు మద్దతుగా విజయం కష్టపడి సాధించాలి, పూజల మీద ఆధారపడకూడదు అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి క్రీడా, సినిమా రంగాల్లో చూపిన ప్రతిభ, కృషి, సానుకూల దృక్పథం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మొత్తానికి ప్రగతి కృషి, పట్టుదల, కష్టపడే సూత్రాలతోనే ఈ ఘన విజయాన్ని సాధించారని స్పష్టం చేయడం మరియు ఇతరుల పూజలను ఫలితాలకు కారణమని చెప్పడాన్ని ఖండించడం ద్వారా ఆమె తన నిజమైన ప్రతిభను సమాజానికి చూపారు. ఈ ఘన విజయం తర్వాత ప్రగతి క్రీడా రంగంలో మరిన్ని విజయాలను సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.